బాబా ఈ రోజున తిరుమల లడ్డు వివాదానికి సంబంధించి సిట్ చాలా స్పష్టంగా అసలు ఒక్క చుక్క పాలు లేకుండా నెయ్యి కల్తీ జరిగింది, ఇన్ని కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని చెప్తుంటే దానిలో యానిమల్ ఫ్యాట్ కలవలేదు కదా అని సమర్థించుకుంటున్న వైసీపీ నాయకులు చూస్తుంటే అసలు ఏమనిపిస్తుంది? అప్పుడున్న ధర్మకర్తల మండలి కానీ వాళ్ళకి బాధ్యులు కాదా దానికి? అసలు అందరూ బాధ్యులే. రెండోది అసలు ప్రధాన ఉద్దేశం భావోద్వేగాలను రెచ్చగొట్టి హిందూ మతం మీదలో వ్యతిరేకత తీసుకొచ్చి రావాలనేదే వాళ్ళ అసలు ప్రధాన ఉద్దేశం. ఆ ఉద్దేశంతో ఈ గుడిని ఎన్నో రకాలుగా ఎన్నో లక్షల కోట్ల రూపాయలు పెట్టాల్సి పోయి ఇప్పుడు ఏదో దాన్ని చెడగొట్టడం కోసం ఏదైనా డెస్ట్రాయ్ చేయటమే వాళ్ళ ప్రధాన ఉద్దేశం. కానీ ఎక్కడ మంచి ఉద్దేశం అనేది ఏ పనికి లేదు అసలు. కనీసం అంటే నువ్వు నమ్మకపోతే నమ్మకపోయావు, నువ్వు విశ్వసించకపోతే పోయావు. ఇన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం, దానిలో నీవు సంబంధించిన ఓటర్లు కూడా ఉన్నారన్న కనీస ఆలోచన కూడా అసలు ఆయనకి అవన్నీ తెలీదు. నా మీద అభిమానం మీద వేస్తారని ఒకే ఒక ఉద్దేశంతో, కానీ ఆయనకి అసలు తెలియదు. అసలు ముందు అతను ఒక 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 ఏదైనా పాడు చేయటం ఒకటే అతని ఉద్దేశం తప్పితే మంచి అనే మాట అసలు విలువ తెలియదు. అసలు అతని జీవితంలో పడదు. ఆయన పోయినప్పుడు రావటం పశ్చాత్తాపం, అంత తప్ప వేరే ఏం లేదు. ఈ వెంకటేశ్వర స్వామికి సంబంధించి తిరుమల తిరుపతికి విదేశాల నుంచి వస్తారు. ఆ ప్రసాదాన్ని మనం 10 మందికి పంచుకుంటాము. అలాంటి ప్రసాదాన్ని కూడా 20 కోట్లకు పైగా తయారు చేశారు అంటే అది కూడా అందరినీ కలుషితం చేయాలనేదే ఆయన ఉద్దేశం. అందరికీ ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం. అందప్ప మంచి అనేది తెలియదు అసలు. ఏదైతే చెడు చేయాలో అదెల్లా చెడు చేయొచ్చు, అదే మెయిన్ ఉద్దేశం. తిరుమల లడ్డూకు సంబంధించి నివ్వెరపోయే వాస్తవాలు బయటకు వచ్చాయి. అసలు ఒక్క చుక్క పాలు లేకుండా కల్తీ నెయ్యితో 20 కోట్ల లడ్డూలు తయారు చేశారు. 250 కోట్లకు పైగా స్కామ్ జరిగిందంటే కనీసం సరే ఆయన నమ్ముతాడా నమ్మడం పక్కన పెడితే భక్తుల విశ్వాసాలకు సంబంధించింది ఇది అని ఏమైనా ఆలోచించారంటారా అప్పుడున్న నాయకులు కానీ, అప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ? అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలుసు, నాయకులకి తెలుసు, తెలియదు ఎవరికి లేదు. ఎట్ట డబ్బులు కాజేద్దామా, ఏం చేద్దామా. ఇప్పుడు లడ్డు తెచ్చిపోయి తినమానండి, అప్పుడు లడ్డు తినమానండి. అసలు మొత్తం సర్వనాశనం చేశాడు మన్ని గుళ్ళు మొత్తం. అలాంటి పరిపాలన రాకూడదు. జన్మలో అసలు అలాంటి చేయకూడదు. కనీసం అంటే పశ్చాత్తాపమైనా ఉందా? జరిగింది సరే మాకు తెలియకుండా జరిగిందనో, లేకపోతే అది కూడా లేకుండా అందులో యానిమల్ ఫ్యాట్ అంటే జంతువుల కొవ్వు కలవలేదు కదా అని వాదిస్తున్నారు ఇప్పుడు ఉన్న నాయకులు. జంతువులు కొవ్వు కలవకపోతే మాత్రమే మంచి దీంతో వండారు. మొత్తం నెయ్యి లేకుండా మొత్తం పామాయిలు దాంతో దీంతో దేని నుంచో తీసారంట కెమికల్, దాంతో వండారంట. అయ్యా అన్న మనుషులు చేసే పనులేనయ్యి. మడి జన్మ ఎత్తినోడు చేస్తాడు అసలు అయ్యి. దానివల్ల ఏదైనా జరిగింది. ఇప్పుడు మనం ప్రసాదం తెచ్చుకొని మరో 10 మందికి పంచుకుంటాం. 20 కోట్ల లడ్డూలు అంటే అది ఇంకా ఎంతమంది తిని ఉండాలి? దానివల్ల ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ఇబ్బందులు అయితే ఎవరు బాధ్యత? కనీసం ఆలోచన కూడా ఆలోచన లేదు. అలాంటివి చేసామని వాళ్ళు ఒప్పుకోరు. ఇప్పుడు కూడా మేము చేయలేదు. మరి ఏం జరిగింది? సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన సిట్ నివేదిక చేసినా సరే అండి, వాళ్ళకి అవన్నీ అనవసరం. మనం చేసాం, డబ్బులుగా సంపాదించుకున్నాం, ఖాతాలో వేసుకున్నాం, అంతవరకే. అలాంటి వాళ్ళని శిక్షించాలంటారా లేదా? అలాంటి వాళ్ళని అసలు బయటికి రాకుండా వేయాల. అది అలాంటి వాళ్ళని అలా బయటికి. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా ఈ ప్రసాదం తినటం కానీ, లేకపోతే నాకు నమ్మకం ఉందని చెప్పడం కానీ ఏమన్నా? అసలు అలాంటి ప్రసాదం తినడు. తనింటికాడే తిరుపతి తీసుకొచ్చి చెట్టు తీసుకొచ్చి చేపించుకున్నాడు. ఆడు తిరుపతి బాగుండా అలాంటివి చేశాడు ఆయన. కెమికల్స్ అవి ఫ్లేవర్ వచ్చేటట్టు చేశారు. నెయ్యి అనేది చుక్క లేదని చెప్పారు దాంట్లో సిట్లో. అది అదైనా మన ప్రసాదం ఎంతో భక్తితో మనం దుర్మార్గం చేసి ఉంటే మాత్రం దుర్మార్గం. కోర్టులో నిర్ధారణ కావాలి. మేము ఇప్పుడు రాజకీయంగా ఛానల్స్ వాళ్ళు కూడా బుకాయిస్తున్నారు, రాజకీయంగా కూడా బుకాయిస్తున్నారు. ఏదనేది మాలాంటి వాళ్ళకి తెలియదు. కాబట్టి అది నిజ నిర్ధారణ జరగాల్సిన అవసరం ఉన్నది అనేది అభిప్రాయం. జరిగిన తర్వాత వాళ్ళని శిక్షించాలంటారా? శిక్ష జరిగితే మాత్రం శిక్షించాలి. ఎవరు తప్పు చేసినా శిక్షించాలి. శిక్ష లేకుండా అనవసరం. శిక్ష వేయాలి. ఎందుకంటే తప్పు చేసిన ఎప్పుడు కూడా శిక్షించాలా, రెండోడు తప్పు చేయకుండా. అంతే. కోట్ల మంది భక్తుల విశ్వాసాలకు సంబంధించిందని కూడా ఆలోచించలేదంటారా? ఏమండి వాళ్ళకి అవినీతి చేసేవాడికి ఇవన్నీ పట్టవు. ఇప్పుడు మర్డర్ చేసేవాడికి నేను మర్డర్ చేస్తే పాపాన్ని పట్టుద్దా? పట్టదు. ఇది కూడా అంతే. అంతే.
ఏం చేసుకుంటారు బాబు అంత సొమ్ము అరే ఏం చేసుకోగలుగుతారు? 1,00,000 కోట్లు ఉంది జీయేవాడికి ఏం చేసుకుంటాడు అవును, మరి చెప్పు? ఉమ్, నేను అడిగిదాన్ని చెప్పు. అవును. వాడు ఇంకా సంపాదించడం మానేశాడా? రైట్. ఈ సెల్కి ఫస్ట్ 100 సార్లు చేసి ఇప్పుడు 300 తీసుకుంటున్నాడు. అవును. ఏం చేసుకుంటాడు? అవును, ముందు 3 పిల్లలు, అవును. ఎందుకు అన్ని లక్షల కోట్లు? ఆశ, అత్యాశ. ఇది కూడా అంతే, తప్పు చేసేవాడు కూడా అంతే. సార్ ఈ రోజున తిరుమల లడ్డూకు సంబంధించి సిట్ నివేదికలో చాలా స్పష్టంగా కల్తీ జరిగింది అని చెప్పి చెప్తున్నా కూడా యానిమల్ ఫ్యాట్ కాదు కదా అని చెప్పి వెనకేసుకొచ్చే వైసీపీ నాయకులకు అసలు ఏం చెప్పాలి? కనీసం స్వామివారి మీద వాళ్ళకి ఇది కూడా లేకపోగా. సార్ విషయం ఏంటంటేనండి, ఇక్కడ మన జగన్మోహన్ రెడ్డి గారు చాలా తెలివైన వారండి. ఉమ్. ఎంత తెలివైన వారంటే, ఇప్పుడు లడ్డు కల్తీ జరిగింది అని సిట్ నివేదికలో క్లియర్గా చెప్పినా కానీ యానిమల్ ఫ్యాట్ లేదు కదా, మా న్యాయమే గెలిచింది, మేమే గెలిచాము అని చెప్పి మాట్లాడేంత తెలివైన వారు, అంత తెలివైన వారు అనమాట. అయితే ఇందులో ఇంకోటి విషయం ఏంటంటే, మన జగనన్న ఈ గవర్నమెంట్లో ఉన్న టైంలో ఏ రోజన్నా లడ్డూ తినడం కానీ, లేదంటే తిరుపతి దేవస్థానం నుంచి వచ్చిన ప్రసాదం తీసుకోవడం కానీ చేశారా? లేదు. మనం క్లియర్గా చూడొచ్చు ఎక్కడ చూసినా కానీ. లేదు, ఇంట్లోనే సెట్ వేయించుకున్నాడు, గుడి సెట్ ఇంట్లోనే వేయించుకొని తీర్థం ఇస్తే ఏం చేశారు? పక్కన పారబోసారు. అది ఎట్లాగా ఉండేది అనమాట. ఏంటంటే ఆయనకి క్లియర్గా తెలుసు అది కల్తీ జరిగిందని తెలుసు. అసలు అది నెయ్యే కాదు, ఇప్పుడు క్లియర్గా చెప్పారు. ఏమని? గ్లిజరిన్ లేదు వెజిటబుల్ ఆయిల్స్ ఇవి కలిపి చేశారు, కెమికల్స్ వరకు కలిపి నెయ్యిలాగా వాసన రావడానికి కెమికల్స్ కలిపారు, గ్లిజరిన్ కలిపారు అని చెప్పి క్లియర్గా ఉంది. క్లియర్గా సిట్ నివేదిక ఇచ్చింది. అయినా కానీ యానిమల్ ఫ్యాట్ కలవలేదు అనే టైప్లో మాట్లాడుతున్నారు. మనోడు పుచ్చుకోలేదు, ఇంతవరకు ప్రసాదం అనేది పుచ్చుకోలేదు. అది అతనికి మన సనాతన ధర్మం మీద తనకున్నటువంటి తను ఇచ్చిన గౌరవం అట్లాంటిది. కనీసం సరే, మీకు నమ్మకం ఉన్నా లేకపోయినా ఇన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం, అందులో మీ ఓటర్లు కూడా ఉంటారు అనే ఆ కనీస ఆలోచన కూడా ఆయనకి లేదంటారా? అంత ఇదిగా ప్రతిదీ డబ్బే పరమావధి. అలా చేశారు కాబట్టి, ఆయన ప్రజలందరూ తెలుసుకున్నారు కాబట్టి ఆయన్ని 11లో కూర్చోబెట్టారు. వై నాట్ 175 అంటే 75 కాదు కదా, చివరికి ఆ 17 కూడా రాకుండా చివరికి 11లో కూర్చోబెట్టారు జనం. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈయన ఈ లడ్డూని ఏదైతే కల్తీ జరిగిన లడ్డు ఉందో, ఈ లడ్డూని తీసుకెళ్ళి ఏం చేశారు? చివరికి మన ప్రధానమంత్రి మోడీ గారి చేత కూడా తినిపించారు ఇదే లడ్డూని. కానీ ఇతను తిన్నారా? తినలేదు. ఎందుకు తినలేదు? ఆడ క్లియర్గా తెలిసిన విషయం ఏంటంటే, ఇతను ఆ లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పాను తెలుసు కాబట్టి ఈయన పుచ్చుకోలేదు. ఆ ప్రసాదం అనేది ఈయన పుచ్చుకోకుండా చివరికి ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగినటువంటి ప్రధానమంత్రి మోడీ గారి చేత కూడా ఈ లడ్డూ తినిపించారే కానీ ఇతను లడ్డూ తీసుకోలేదు. ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత కూడా సిట్ నివేదికలో కూడా ఇది లడ్డూలో వాడింది నెయ్యి కాదు, కంప్లీట్గా ఇది ఏదైతే కెమికల్స్తో తయారు చేసిందో అసలు నెయ్యే కాదు అని చెప్పి తెలిసిన తర్వాత కూడా యానిమల్ ఫ్యాట్ కలవలేదుగా, అందుకని న్యాయమే గెలిచింది. ఇప్పుడు ఏం చేస్తాడు మీ చంద్రబాబు గారు, ఏం చేస్తారు మీ పవన్ కళ్యాణ్ గారు, ఏం చేస్తారు? సారీ చెప్పాలని న్యాయమే గెలిచిందని ఎగురుతున్నారే కానీ ఇప్పుడు అసలు ఒప్పుకోరు సార్. ఎందుకు ఒప్పుకుంటామండి? అది మాకు ఒప్పుకునే అలవాటు లేదండి. మా జగనన్నయ్య అంతే, ఎప్పుడైనా అంతే. మా జగనన్నయ్య ఒక మాట ఫిక్స్ అయితే అదే ప్రపంచం మొత్తం తప్పని చెప్పినా కానీ లేదు, అది ఒప్పే, నా పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి అంటారు. చివరిగా సార్, కనీసం ఇందులో అంటే అప్పుడున్న ఈవో సుబ్బారెడ్డి గారు కానీ, లేకపోతే అప్పుడున్నటువంటి నాయకులు కానీ, ఎవరైనా సరే అందులో ఇన్ని కోట్ల మంది భక్తుల్ని మోసం చేసిన వ్యక్తులకు శిక్ష పడాలంటారా లేదా? శిక్ష అనేది ఖచ్చితంగా పడాలి సార్. ఒకవేళ మన చట్టం, ధర్మం, న్యాయం ఇవన్నీ వదిలేసినా కానీ ఖచ్చితంగా దేవుడు అనేవాడు ఉన్నాడు. మన వెనకమాల చూడొచ్చు, దేవుడు ఉన్నాడు, ఖచ్చితంగా తనకు శిక్ష విధిస్తాడు. అది ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు మన రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, వెంకటేశ్వర స్వామికి 7 కొండలు దేనికండి? 7 కొండలు ఎందుకు? 5 కొండలు చాలు, లేకపోతే 3 కొండలు చాలు, మీకు 2 కొండలు మాకు ఇచ్చేయండి, మేము అవి కట్టుకుంటాం అన్నారు. ఏమైంది? చివరికి ఆ మాట మాట్లాడిన తర్వాత పావురాల గుట్టల్లో పావురాలతో ఎగిరిపోయాడు. అట్లాగనే ఉంటుంది అనమాట. ఏంటంటే దేవుడితో అనేది పరాచకాలు చేయకూడదు. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామితో అసలు అట్లా చేయకూడదు. అది ఎప్పటికైనా దైవం అనేది ఉంటుంది, చూస్తారు. చేసినంత దొంగతనమే, అటు దొంగతనమే. దొంగే అంటే దొంగ వాడు దొంగ. వాడు అంతా కూడా మతం కూడా మనం కూడా వెళ్ళొచ్చు, దాని తప్పు లేదు. గుడి చర్చికి వెళ్ళొచ్చు, మసీదుకి వెళ్ళొచ్చు, కానీ మసీదు స్థలం పెట్టచ్చు, అన్ని స్థలం పెట్టచ్చు. దొంగతనం చేయకూడదు. వాడు ఏంటంటే దేవుడు కూడా తినేయాలని వాడికి ఆశ. పైగా దానిలో జంతువుల కొవ్వు కలవలేదు కదా అని సమర్థించుకుంటున్నారు. అది కల్తీ జరిగింది. జంతువులకో కలిసింది, జంతువుకో కలపతే లడ్డు. నేను సంవత్సరానికి ఒకసారి వెళ్తా. లడ్డు తీసుకొస్తే వాళ్ళు తీసుకొస్తే 3వ రోజుగా వాసన. ఇప్పుడు లడ్డు వాసన రావట్లా, అప్పుడు లడ్డు వాసనే.
కనీసం అసలు ఇన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలు కదా, ఎలా చేయగలిగారంటారు? ఆ దొంగ ప్రభుత్వం దొంగ చెప్పేది ఉంది ఇంకా. భక్తి, భయం, ఏం భక్తి భయం లేదు వాళ్ళకి, భయం లేదు, భక్తి లేదు. దేవుడు అంటే ఒకడు పోయాడు, ఆడు బాబు చచ్చిపోయాడు, 7 కొండలు ఎందుకు, నీకు 2 కొండలు చాలన్నాడు, ఆడు చచ్చాడు, వీడు కూడా ఎప్పుడు చస్తాడో మరి. ఈ అంశంలో ఎవరున్నా సరే వాళ్ళు శిక్షించాలంటారా లేదా? శిక్షించాల్సింది, ఎవడైనా శిక్షించాల్సిందే, మొత్తం అందరినీ వైసీపీ వాళ్ళు మొత్తం శిక్షించాల్సిందే. సార్, అంటే అప్పుడు లడ్డూకు సంబంధించి కేవలం కెమికల్ అలాగే పామాయిల్ వాడారు తప్ప ఎక్కడ కూడా నెయ్యి కలవలేదని చెప్పి సిట్ నివేదిక ఇచ్చింది. దానిలో ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే యానిమల్ ఫ్యాట్ కలవలేదు కదా అని వాదిస్తున్నారు. అసలు ఎంతవరకు సమంజసం సార్? అది మాకు కలిసిందా లేదని దాని గురించి కాదు, అది కోర్టు చెప్పాలి. అది కానీ లడ్డు అది ఇదివరకు ఏంటంటే మెత్తగా ఉండేది, ఒక గోధుమ కలర్లో ఉండేది, అంత టేస్ట్ అనిపించేది కాదు. ఇప్పుడు మాత్రం టేస్ట్ ఉంది సార్, రియల్ చెప్తున్నా. నేను 3 years బ్యాక్ వెళ్ళినాం, మా వాళ్ళు బాబుకి సీట్ వస్తే మేము మెట్ల మీద నడుచుకుంటూ వెళ్ళి మేము తీసుకున్నాము, లడ్డు చాలా తీసుకున్నాము. కానీ అంత క్వాలిటీ లేదు సార్, ఇప్పుడు మాత్రం ఎక్సలెంట్ క్వాలిటీ ఉంది. ఇది మాత్రం రియల్ సార్. ఇది ప్రసాదం సార్. ఇప్పుడు అది లడ్డు మాత్రమే కాదు, కొన్ని కోట్ల మంది భక్తులకు సంబంధించిన మనోభావాలకు సంబంధించిన అంశం. ప్రసాదం మనం ఇస్తే అది ఇంకో 10 మందికి మనం పంచుతాం. సో అట్లా కనీసం ఆలోచన చేయలేదంటారా? ఇది మళ్ళీ ఏమన్నా సార్ చేసినా లేదని తెలియదు సార్ అక్కడ. కానీ 100% లడ్డులో మాత్రం తేడా అయితే ఉంది, అప్పటికి ఇప్పటికి తేడా ఉంది. కానీ తప్పు జరిగితే మాత్రం ఆ భగవంతుడు కానీ ఆ కోర్టు కానీ శిక్షించాలి సార్. అది ఎవరు తప్పు చేసినా, అంటే ఎంత పెద్ద స్టేజ్లో ఉన్న కూడా తప్పు చేస్తే శిక్షించాలి. అది మాత్రం జరిగిన దాన్ని ఒప్పుకోవడం వేరు, లేకపోతే దానిలో కొద్దిగా పశ్చాత్తాపం అయినా ఉంటుంది. అది వదిలేసి దానిలో యానిమల్ ఫ్యాట్ కలవలేదు కదా అని చెప్పి అది మనం ఎట్లా చెప్తాం సార్? యానిమల్ ఫ్యాట్ కలిసి మనం చెప్పలేం కదా, అది కోర్టు నిర్ధారణ చేయాలి సార్. అది ఆ సిట్ కానీ కోర్టు కానీ నిర్ధారణ చేయాలి, అది మనం చెప్పలేం సార్. అది లడ్డులో మాత్రం తేడా మాత్రం ఖచ్చితంగా ఉంది, అది మాత్రం 100% పక్కా. ఎవరైనా శిక్షించాలి. ఇది ఎందుకంటే మా భక్తుల మనోభావాలు. ఇది ఇంత పెద్ద హైందవ సంస్కృతిలో అంత పెద్ద కలియుగ దైవము అక్కడ తప్పు జరిగిందంటే మాత్రం అది క్షమించరాకూడదు సార్. అది ఆ శిక్ష అనేది ఆ కోర్టు అనేది వాళ్ళు నిర్ణయిస్తారు, పెద్దలు. అది సార్. తిరుమల తిరుపతి లడ్డూకు సంబంధించి పరమ పవిత్రంగా భావిస్తాం హిందువులు కానీ ఎవరైనా. ఇప్పుడు ప్రసాదం అంటే ఇంకో 10 మందికి పంచుతాం మనం. అట్లాంటి లడ్డును కూడా కల్తీ చేయాలని అప్పుడు ప్రభుత్వానికి ఎట్లా అనిపించింది అప్పుడున్న నాయకులకి? అదేమంటే దానిలో జంతు కొవ్వు కలవలేదు కదా అని వాదిస్తున్న వాళ్ళు. ఏమండి, వాళ్ళు హిందూ సాంప్రదాయానికి సంబంధించిన వాళ్ళు కాదు. వాళ్ళు దానివల్లే వాళ్ళు చేసేది, కావాలని హిందూ సాంప్రదాయాన్ని నాశనం చేయడం కోసమే పుట్టినోళ్ళు వాళ్ళు. వాస్తవం చెప్పాలంటే ఇప్పటికప్పుడు లడ్డుకి చాలా డిఫరెంట్ ఉంది. అప్పుడు లడ్డు అంటే అసలు మనం తినడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఎందుకంటే అన్ని చెప్పుకుంటే ఎలా ఉంటుంది అంటే మన దేవుని మనమే అవమానించుకున్నట్టు ఉంటుంది. కాబట్టి సార్, ఇప్పుడు మీరు విశ్వసించకపోయినా మీరు ఒక రాష్ట్రానికి అప్పుడు ముఖ్యమంత్రిగా రిప్రజెంట్ చేస్తున్న వ్యక్తి కదా. ఆయన అందరినీ, దేవుణ్ణైనా మనుషులైనా ఎవరైనా భక్తులైనా అందరినీ ఒకే రకంగా చూడాలని బాధ్యత ఆయన మీద ఉంది. ఆయన ఏం చేశాడంటే ఆయన స్పందన ఆయనదే కానీ ఏరే మతం గురించి కానీ ఇది గురించి కానీ ఆయన మాత్రం పట్టించుకునేవాడు కాదు. అలాంటి వాడు దేవుడు సెట్టింగ్లు వేసుకొని ఇంటికాడ చేసుకొని అబ్బా వాళ్ళ శ్రీమతి గారు కానీ తినకోకుండా చేయకోకుండా ఆ పక్కన పెట్టేసి అవన్నీ చేసే ఇష్టం లేదు, మానేసి తప్పు లేదు దాంట్లో. అంతేగాని అవమానించే పనులు చేయకూడదు కదా, తప్పు. అది చాలా తప్పు అండి. అది ఇప్పుడు నీకు అభిమానం ఉంటే నీకు ఓట్లు వేస్తారండి, అభిమానం లేకపోతే ఓటు వేయమంటే ఎవడేస్తాడు? నీకు ఎవరు వేయరు కదా ఓట్లు వేయమంటే. కనీసం ఆయన ఆలోచించాడంటారు. ఇప్పుడు ఉన్న ఓట్లలో నాకు ఈ స్వామివారి భక్తులు ఉంటారు, హిందువులు వాళ్ళ మనోభావాలు ఉంటాయి. అట్లా కూడా ఎంతసేపు 250 పైగా కోట్ల రూపాయల స్కామ్ జరిగిందంటే డబ్బేనా సార్ ప్రధానం? ఏమండి, వాళ్ళు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయా ఎలా కాజేద్దామనే మెంటాలిటీ కానీ వాళ్ళు భగవంతుడు ఉన్నాడు, మన ఇండియాలో ఉన్నాం, మన ఇండియా సాంప్రదాయం ఇది. ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఏముంది, ఇండియా మనది. కొన్నాళ్ళు వచ్చి కొన్నాళ్ళు ముస్లిమ్స్ వచ్చి కొన్నాళ్ళు అలా చేస్తారు, కొన్నాళ్ళు క్రైస్తవులు వచ్చి అలా చేశారు. ఉన్న వాళ్ళని కూడా మనకి మనం హిందూ దేశం అని చెప్పుకోవడానికి కూడా మనకి ఒక ఇది లేకుండా పోయింది. అది తప్పు కదా. అది అలాగా అప్పుడు మనం ఎవరిని మనం కించపరచలా, ఎవరినే వంటలా, ఎవరైతే చేసుకోకుండా ఎవరు ఇష్టం వాళ్ళని వదిలేసి కూడా మన మీదే వాళ్ళు అటాకింగ్ గా తయారైపోయారు. నివేదిక ప్రకారం ఈ ఏదైతే కల్తీ జరిగిందో అప్పుడున్న పాలక మండలి కానీ అప్పుడున్న నాయకులు ఖచ్చితంగా శిక్షించాలండి, శిక్షించాల్సింది. అందుగురించి పవన్ కళ్యాణ్ గారు అలా మాట్లాడటం కారణం అదే. ఆయన అలా ఆవేశంగా అలా మాట్లాడాడంటే దాంట్లో పద్ధతులు అవుతాయి. ఆయన మాట్లాడు, ఆయన చాలా ఆనెస్ట్ మనిషి. ఆయన ఎవరినైనా సరే ఒకే రకంగా చూసుకుంటాడు. ఆయన ఏ మతం అయినా మీ మతాలు మీరు ప్రేమించుకోండి, మా హిందూ మతంగా ప్రేమించుకుంటారు, ఎవరి ఇష్టం వాళ్ళని చెప్పుకొచ్చాడే కానీ అది గొప్ప ఇది గొప్ప అని ఆయన అలా లేదండి. అసలు వీళ్ళకి ఉండదండి, వాళ్ళకి ఉండదు. దాంట్లో వాళ్ళని ఎవరండి నాస్తికులు తీసుకెళ్ళి అక్కడ ఎండీగా పెట్టుకోవడం అన్నీ చేసుకోవడం అన్నీ కరెక్ట్ కాదు కదా. చైర్మన్గా పెట్టుకోవడం అన్నీ కరెక్ట్ కాదు కదా, తప్పది. ఇష్టం లేదు, ఇష్టం లేదు, పక్కెళ్ళిపోవాలి అంతవరకు. తులాభారంలో అప్పుడు కూడా ఆవిడ సుబ్బారెడ్డి గారి భార్య, ఆవిడ మాట్లాడడం, అవును అసలు ఎంతవరకు అనేది
సుబ్బారెడ్డి భార్య గారు వాళ్ళు పెద్దలు మగ మనుషులు ఇలా చెప్తే అలా వింటారండి వాళ్ళు. అదేలేండి. వాళ్ళు లేడీస్ వాళ్ళని మనం అనకూడదు. రైట్. ఎందుకంటే భర్త చెప్పింది భార్య వింటది, ఆ, భార్య చెప్పింది భర్త వింటాడు. అంతవరకు కానీ ఏరియాగా ఏమి ఉండదు కదా. అవును. అలా జరిగింది అది. వాళ్ళ తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం వీళ్ళు ఈ నాటకాలు ఆడుతున్నారు తప్ప ఇంకొక విషయం ఏం లేదు. అది ఇప్పుడు అమరావతిలో కానీ గుళ్ళో వాళ్ళ హిందూ మనోభావాలను దెబ్బతీయడం కోసం చేసే ప్రయత్నం చేయాల్సినవన్నీ చేసేసారు. ఇప్పుడు వాళ్ళు ఎదవలయ్యేసరికి వాళ్ళని కప్పిపుచ్చుకోవడం కోసం ఇది చేస్తున్నారు. కనీసం సిట్ నివేదికలో ఒక్క చుక్క పాలు లేకుండా నెయ్యి కల్తీ జరిగింది, ఆ కల్తీ నెయ్యిని వాడారు అని చెప్తుంటే అసలు అప్పుడు ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు, కనీసం ఆయనకు బాధ్యత కానీ భయం కానీ లేదు. ఆయన హిందూ అయితేనే అక్కడే డిక్లరేషన్ ఈనాడు వీటి మీద కాంట్రిబ్యూషన్ ఏం చేస్తాడు. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో డిక్లరేషన్ లేదు, దీని మీద ఇంకా ఏం కంట్రీ అభిమానులు ఉన్నారు కదా, ఆయన చెప్పుకుని నాకు 39% ఓటింగ్ ఉంది, 39% దానిలో ఉంటారు కదా, మరి వాళ్ళైనా ఇప్పుడు ఆలోచిస్తారు. ఆలోచించడానికి ఇప్పుడు అసలోడు కరెక్ట్ లేనప్పుడు వీళ్ళదేముంది కొసరోళ్ళది. సో దీనిలో ఈ వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత ఎవరున్నా సరే వాళ్ళకి శిక్ష పడాలి. ఎందుకంటే ఇప్పుడు చిన్నదాన్ని వదిలేస్తే ఇంకా వాళ్ళు ఇది చేస్తారు. రేపు నెక్స్ట్ మళ్ళీ మేమే వస్తాము 2.2 ఒకళ్ళని రప్ప అది పద్ధతి కాదు. ఇప్పుడు పరిపాలన అనేది ఇంది చేసి కూడా. అవును. సో ఓవరాల్ గా సార్, ఒక వెంకటేశ్వర స్వామి భక్తులుగా అప్పుడు ప్రసాదానికి ఇప్పుడు ప్రసాదానికి వ్యత్యాసం చాలా టేస్ట్గా ఉంది. అస్సలు ఏది తీసేసే పని లేదు. లడ్డు ప్రసాదం కానీ అన్నదానం కానీ అస్సలకి నెంబర్ 1. అప్పుడు ఎలా ఉండేది సార్? అప్పుడు జగన్మోహన్ ఎంత కోటా బియ్యం అంత ఎంత ఉతక బియ్యం సంకటే అస్సలకి ఏం. లడ్డు సార్, లడ్డు నెంబర్ 1. లడ్డు 10 రోజులైనా కూడా అట్లే ఉంటుంది. ఎప్పుడు చెప్తున్నారు? ఇప్పుడు జరుగుతుందా? ఇప్పుడుది అప్పుడు అసలు ఏముంది, 2 రోజులకే స్మెల్ వచ్చేసింది కదండి. దేవుణ్ణి కొన్ని కోట్ల మంది నమ్ముతారు. ఆ కోట్ల మంది నమ్మకాన్ని మీరు ఒమ్ము చేసి మోసం చేసి మేము ఇది కలిపాము ఇది కలపలేదు అని చెప్పి భక్తుల యొక్క భక్తిని అటహాసం చేసి మనోభావాల్ని ఇబ్బంది పెట్టి వీళ్ళు డబ్బులు క్రాష్ చేసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ ఎప్పుడు సనాతన ధర్మం అనేది ఇప్పటి నుంచి కాదు, నేను ఎప్పటి నుంచో వింటున్నా, నా చిన్నప్పటి నుంచి. సో అలాంటి ధర్మాన్ని మనం ఒక దారిలో తీసుకెళ్ళాలి, పాటించాలి. ఇలాంటి ఎప్పుడు ఏ ప్రభుత్వం అయినా ఇలాంటివి చేయకూడదు. సో నువ్వు యువకుడివి, సోషల్ మీడియా కానీ లేకపోతే ఫేస్బుక్లని ఇవన్నీ చూస్తుంటావు. సో గత 5 ఏళ్లలో అన్నప్రసాదం బాగోలేదని, లడ్డు ఇలా అయిపోయిందని, లడ్డు బూజు పట్టిందని ఇట్లా వీడియోలు నువ్వు చూసావా లేదా గతంలో? చూశాను. ఆధారాలు గమనించావా లేదా? ఆధారాలు అంటే మనకు తెలియదు, నేను సోషల్ మీడియా ఫాలో అవుతాను కాబట్టి చూశాను. అంటే ఈ పార్టీల పరంగా కాకుండా నేను వెళ్తాను. నేను వెళ్ళినప్పుడు కూడా కొన్నిసార్లు లడ్డు బాగాలేదనిపించింది. కొన్ని క్యూ లైన్లో కూడా ప్రసాదాలు పంపిణీ చేయడం జరగలేదు. అండ్ ఎప్పుడైతే అన్నప్రసాదం కూడా క్వాలిటీ తగ్గింది. సో ఇప్పుడు ఎలా ఉంది తమ్ముడు? ఇప్పుడు నువ్వు ఈ మధ్య ఈ రీసెంట్గా ఈ 2 ఏళ్లలో ఏమైనా వెళ్ళావా తిరుమల? ఈ రీసెంట్గా వెళ్ళలేదండి, వచ్చే నెలలో వెళ్ళాలి. మాట్లాడాడు, రోజా మాట్లాడింది, చాలా బాగున్నాయి ప్రసాదాలు, అది కనీసం అది విన్నావా? విన్నానండి. సో అంటే ఇన్ని భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం. ఇప్పుడు నువ్వు ఒక రాజకీయ నాయకుడిగా రిప్రజెంట్ చేస్తున్నప్పుడు అందరి మతాలని, అందరి విశ్వాసాలని నువ్వు గౌరవించాలా లేదా? అది వదిలేసి ఈ రోజున ప్రసాదం జరిగింది, కల్తీ జరిగిందంటే దానిలో జంతు కొవ్వు కలవలేదు కదా, మీరు అదన్నారు కదా అని చెప్పి దీన్ని మాత్రమే బయటకు ఎక్స్ప్లోర్ చేయడం ఎంతవరకు? ఇప్పుడు జంతు కొవ్వు ఒకటే పాయింట్ కాదు కదండి, అందులో పామాయిల్ కలిపారు అంటున్నారు. ఇంకా ఇతర రసాయనాలు, కెమికల్స్ ఇలాంటివి మిక్స్ చేయడం వల్ల కూడా ఎప్పుడు భక్తులు, ఇప్పుడు మనకి ఆదాయం అని చెప్పొచ్చు, భక్తులు నమ్మేది గుడికెళ్ళి ప్రసాదం తిందాం అని అనుకుంటారు ఖచ్చితంగా. ఆ ప్రసాదంలోనే మీరు కల్తీ చేసి అవి చేయడం అనేది ఎప్పటికీ కరెక్ట్ కాదు. అది ఇట్లాంటి వాళ్ళని శిక్షించాలా వద్దా? అలాంటి వాళ్ళని అది ఏ ప్రభుత్వం అయినా సరే శిక్ష పడుతుంది. ఒకవేళ కోర్టులు శిక్షించకపోయినా దేవుడు అనేవాడు ఖచ్చితంగా చూస్తాడు, దేవుడు ఖచ్చితంగా శిక్షిస్తాడు ప్రతి ఒక్కరిని. రాష్ట్ర వ్యాప్తంగా ఈ తిరుమల లడ్డూకి సంబంధించి సిట్ నివేదిక ఏదైతే బయటకు వచ్చిందో, కనీసం ఒక్క చుక్క ఆవు పాలు లేకుండా అంత నెయ్యి ఎలా చేశారు? లేకపోతే సుమారు 20 కోట్ల లడ్డూలు తయారీ అంటే పశ్చాత్తాపం లేకపోగా యానిమల్ ఫ్యాట్ లేదు కదా అని చెప్పి వితండవాదం ఆడుతున్నారు. అసలు ఎలా చూడాలి వాళ్ళ? గత పాలక వర్గ టీటీడీ లడ్డు వ్యవహారం భక్తుల మనోభావాలు బాగా దెబ్బతీసి మనుషుల యొక్క ఇప్పుడు దాని గురించి తలుచుకుంటే ప్రతి ఒక్కరిలో మనోభావాలు బయటకు వచ్చేస్తున్నాయి.
వాస్తవంగా వాళ్ళు జంతు కొవ్వు లేదు అది అని చెప్పేసి అంటున్నారు, కానీ మనం కల్తీ చేసామనే పశ్చాత్తాపం వాళ్ళలో ఏమాత్రం కూడా కనబడతలేదు. ఇది బయటికి తీసుకొచ్చినందుకు సీఎంగా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మన బిఆర్ నాయుడు గారు ఈ రకంగా తిరుమల యొక్క ప్రతిష్టతని పెంచుతూ ఉంటే వాళ్ళు తగ్గిస్తూ ఉంటున్నారు. వాళ్ళకి హిందూ జాలం అనేది లేదు. సరే, మీరు నమ్మకపోయినా పర్వాలేదు, మీ కులం వేరు, మతం వేరు అనుకుందాం, ఇవి ఇతర మతాలైనా, కానీ మీరు ఆ రోజున రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేసే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న హోదాలో ఉన్నప్పుడు కనీసం ఇతర భక్తుల మనోభావాలు దెబ్బతింటే అనే ఆలోచన కూడా చేయలేదంటారా? టీటీడీని వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు 7 కొండల నుంచి 4 కొండలకు తీసుకొద్దామని చూసి ఆయన ఘోరంగా చనిపోయారు. ఈ టీటీడీని ఎట్లా నిర్వీర్యం చేద్దామనే ఉద్దేశంలోనే దేశంలోనే అత్యున్నత సాంప్రదాయాలు కలిగిన అత్యుత్తమ విలువలు కలిగిన దేవాలయంలో టీటీడీ ఒకటి. దీన్ని మనోభావాలు దెబ్బతీసి దీన్ని భ్రష్టు పట్టించడానికి ఆ రోజు చేశారు. అది తప్పు ఎప్పటికైనా కానీ తెలుస్తుంది, బయటకు వచ్చింది. ఏనాడు కూడా ఆయన ప్రసాదం తీసుకోలేదు, బ్రహ్మోత్సవాల్లో కానీ లేకపోతే సతీ సమేతంగా వెళ్ళలేదు, కనీసం ఒక డిక్లరేషన్ కూడా ఇవ్వలేదు. అంటే అన్ని తెలిసే ఇదంతా జరిగిందంటారా? జగన్ మీరు ఎన్నోసార్లు చూస్తుంటారు కదా, టిష్యూ పేపర్లలో పెట్టి ప్రసాదం కలిపేసి పక్కన పడేసి చేశారు. సతీ సమేతంగా ఎప్పుడు కూడా బట్టలు పెడతానికి, స్వామివారి బట్టలు పెడతానికి కూడా రాలేదు. హిందువులు అంటే వాళ్ళకి అంత ఇదిగా ఉన్నప్పుడు మనం వాళ్ళని దేంటో దాంట్లో అసలు ఆ కేసులు తీసుకొచ్చేసి కొంచెం స్పీడప్ చేసి తగిన శిక్ష వేయవలసిందిగా మోడీ గారికి కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.